అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. ప్రజెంట్ అయితే మనం మన చెర్లోపల్లి నుండి మంగాపురం వెళ్ళే రోడ్లో అయితే ఉన్నామండి. ఈ రోడ్ అయితే న్యూగా ఫామ్ అవుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ అని చెప్పుకోవచ్చు. 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఇది. మనకి ఏరియా అనేది చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుందండి. మన మంగాపురం మీదుగా మన రంగంపేట దగ్గర అయితే న్యూగా 1 ఏకర్లో ఐటీ హబ్ కూడా ప్లాన్ చేస్తున్నారండి. రీసెంట్గా సీఎం గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మన మంగాపురం టెంపుల్, మన శ్రీనివాస్ మంగాపురంలో మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఒక మంచి ప్లాట్ అయితే మీ ముందుకు వచ్చిందండి మన ఛానల్. ఈ ప్లాట్ యొక్క కాస్ట్ చూసుకుంటే మనకి 69,000 అయితే చెప్తున్నారండి. అండ్ మన ప్లాట్ దగ్గర నుండి మన శ్రీవారి మెట్టుకి 6 కిలోమీటర్స్ రేంజ్లో మనం చేరుకోవచ్చు. చంద్రగిరికి 3 కిలోమీటర్స్ రేంజ్లో అయితే చేరుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్లీ ఈ జంక్షన్, మన మంగాపురం జంక్షన్ దగ్గర నుండి 50 మీటర్స్ రేంజ్లో మన ప్లాట్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చ్ అనేది మన శ్రీవారి మెట్టుకి వెళ్ళే రోడ్ అండి ఇది. ఈ జంక్షన్లో అయితే మనకు ఒక ప్లాట్ అనేది తుడా అప్ రోడ్తో రావడం జరుగుతుందండి. విత్ 40 ఫీట్ రోడ్ అండి. మన టెంపుల్ నుంచి మన ప్లాట్ దగ్గరికి అయితే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం చేరుకోవచ్చు. మనకి సెమీ కమర్షియల్గా ఏదైనా స్టే హోమ్స్ కానీ లాడ్జెస్కి కానీ ఎక్సలెంట్గా అయితే ఈ ప్లాట్ అనేది సూటబుల్గా అయితే ఉంటుందండి. ఆర్ రెసిడెన్షియల్గా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. టోటల్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకి 45కి 82తో 102.5 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి. స్క్వేర్ ఫీట్స్ చూసుకుంటే 3690 స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న జంక్షన్ నుండి ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్లాట్ అనేది రావడం జరుగుతుందండి. తుడా అప్రోడ్ లేఅవుట్ అండి. విత్ 40 ఫీట్ రోడ్ అయితే ఈ మన ప్లాట్ దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లాడ్జ్ పక్కన ఉన్న రోడ్లో అయితే ఈ ప్లాట్ అనేది రావడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ 50 మీటర్స్ డిస్టెన్స్లో మనం ప్లాట్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఈ రోడ్డు కూడా మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే ఉందండి. ఈ ప్లాట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి. మంచి డిమాండ్ ఉన్న ఏరియా అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ అనేది సేల్కి వచ్చిన ప్లాట్ అండి. డైమెన్షన్స్ చూసుకుంటే మనకి 45కి 82తో 102 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి. స్క్వేర్ యార్డ్స్ చూసుకుంటే మనకి 410 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. స్క్వేర్ ఫీట్స్ చూసుకుంటే 3690 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి అయితే ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో మనం మెయిన్ రోడ్కి అయితే చేరుకోవచ్చు. మన పార్క్కి ఆనుకునే మనకి పార్క్ కూడా రావడం జరుగుతుంది. మన ప్లాట్కి ఆనుకునే మనకి పార్క్ కూడా రావడం జరుగుతుందండి. సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి. రెడీగా అయితే మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. అప్ టు 90% వరకు మనమే బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఇదైతే మనకి తుడా అప్రూవ్డ్ అయితే రావడం జరుగుతుంది. మినీ అపార్ట్మెంట్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్ కానీ మన రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్ టైప్ ఆర్ విల్లాస్ కానీ ఎక్సలెంట్గా అయితే ఈ ప్లాట్ అనేది సూటబుల్గా అయితే ఉంటుందండి. ప్రైస్ చూసుకుంటే 69,000 అయితే చెప్తున్నారండి. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. క్లియర్ టైటిల్ అండి. విత్ తుడా అప్రూవ్డ్ అయితే ఈ ప్లాట్ అనేది రావడం జరుగుతుంది. 24/7 మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ మనం ప్లాట్ దగ్గర నుండి 50 మీటర్స్ డిస్టెన్స్లో మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీరు ఈ ప్లాట్ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు. ఇప్పుడు మీరు చూస్తున్న కాంపౌండ్ వాల్ అనేది మన టెంపుల్ కాంపౌండ్ వాల్ అండి అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.